బుక్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏంటన్నయ్య ఇది? నువ్వు ఆటో నడిపించడం ఏంటి? నిన్నే అన్నయ్య అడిగేది. అసలు ఏంటిదంతా? నేను ప్రస్తుతం చేసే ఉద్యోగం ఈ ఆటోనే. నువ్వు చదివిన చదువేంటి? నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? చదివిన చదువును చూసి ఉద్యోగం ఇవ్వటం, ఉండే పద్ధతిని చూసి మనిషిని అంచనా వేయటం ప్రపంచం ఎప్పుడూ మర్చిపోయింది ఉషా. ప్రపంచం మర్చిపోయిందని మన విలువల్ని, మన ఆత్మాభిమానాన్ని మనం తగ్గించుకుంటామా? కొన్ని సందర్భాల్లో ఆత్మాభిమానాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అవసరమైతే ఆత్మాభిమానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. లేదన్నయ్య, అలా అనుకు. ఒక ఉద్యోగం పోతే ఇంకొకటి. నీకు చదువు ఉంది, ఈ రోజు కాకపోతే రేపు నీ క్వాలిఫికేషన్కి మంచి ఉద్యోగం వస్తుంది. అంతేకాని నీ చదువుకి తగని ఉద్యోగం చేయకన్నయ్య, ప్లీజ్. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వమని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా నా సర్టిఫికెట్లో మార్కులు చూడడం లేదు, నా మీద పడ్డ నిందనే చూస్తున్నారు. మీ మామయ్య గారి ఫ్యాక్టరీలో నేను చెయ్యని తప్పుకిచ్చిన రిజిగ్నేషన్ ఇప్పుడు నన్ను పాపంలా వెంటాడుతోంది. నేను అప్లై చేసిన ప్రతి జాబ్లోనూ ఒకటే ప్రశ్న, మీ పాత ఉద్యోగం ఎందుకు మానేశారు అని. నేను చెప్పిన జవాబు వాళ్లకు సంతృప్తినివ్వలేదు. దాంతో అనుమానాలు, ఆరాలు తీయడాలు. ఇక నాకెలా జాబ్ వస్తుంది? అలా అని నీ మనసుకు నచ్చని ఇలాంటి పనులన్నీ చేస్తావా? తప్పడం లేదు ఉషా. అమ్మ నాన్నల మీద ఇంకా ఎంతకాలమని ఆధారపడగలను? ఇంటి అవసరాలు చూసుకోవడానికైనా ఎంతో కొంత సంపాదించాలి కదా. ఈ విషయం అమ్మ నాన్నలకు తెలుసా? తెలీదు. నువ్వు కూడా చెప్పకు. వాళ్ళకు తెలిస్తే చాలా బాధపడతారు. చూడు ఉషా, పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండాలని లేదు. చాలాసార్లు మనకు ప్రతికూలంగా కూడా మారుతూ ఉంటాయి. అలా ప్రతికూలంగా మారిన పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని నిలబడాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అది. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలే, సరేనా? పద, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దన్నయ్య, నేను వేరే ఆటోలో వెళ్తాను. ఏంటి ఉషా, నేను నడిపించే ఆటోలో ఎక్కడం చిన్నతనంగా ఫీల్ అవుతున్నావా? లేదన్నయ్య, అది నీకిచ్చే గౌరవం. నీకు పెళ్ళైనా హస్బెండ్ కి దూరంగా ఉంటున్నావు. నాకు మ్యారేజ్ 10 years అయింది. నా వైఫ్ బోర్ కొట్టింది. సో నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే ఇద్దరం అన్ని రకాలుగా హ్యాపీగా ఉండొచ్చు. నీకు నీ హస్బెండ్ ప్రొవైడ్ చేయనివన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అది డబ్బైనా, కార్ అయినా, ఇంకేమైనా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సీక్రెట్ నీకు నాకు మధ్య ఉంటుంది. సో వెన్ సిచ్యువేషన్
నాకు తెలుసు హారిక, నువ్వు చాలా ప్రాక్టికల్. సో నీకు ఇచ్చిన ఆఫర్ నచ్చే ఉంటుంది. ఈ రోజు ఈవినింగ్ గ్రాండ్ పార్క్ హోటల్ సూట్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ రోజు ఈవినింగ్ గ్రాండ్ పార్క్ హోటల్ సూట్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అవునా? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక మనం చేసేదే ఉండదు. ఏదైనా కోర్టులో చూసుకోమని చెప్పండి. ఈ కేసులో ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ని నేను ఎంటర్టైన్ చేయను. సరే, నాకు వేరే కాల్ వస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో, వాట్? అవునా? ఎక్కడా? ఏ హాస్పిటల్? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. బావగారు, ఉషా, ఏమైంది? ఎందుకంత కంగారు? హారిక రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయిందంట ఉషా. అవునా? ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఎక్కడుంది? హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అయితే నేను కూడా వస్తాను బావగారు. పర్వాలేదు ఉషా, నేను చూసుకుంటాను. అలా కాదు బావగారు, తను ఆడపిల్ల. అక్కడ తనకి ఏమైనా అవసరం వస్తే చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకే నేను వస్తానంటున్నా. సరే, పద. ఏమండి, హారికకేం కాదు కదా? భయపడకేమా, అది కేవలం కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. అల్లుడు గారికి కాల్ చేశారా? చేశాను, వస్తూనే ఉంటారు. నా కూతురు గొప్పింటి కోడలైందని ఎన్నో ఊహించుకున్నాను. పెళ్ళయ్యాక కూతురు పుట్టింట్లో, అల్లుడు అత్తగారింట్లో, ఇలా ఎంతకాలం అండి? హేమా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? తల్లన్నాక ఆ మాత్రం బాధ ఉంటుందండి. అదిగో అల్లుడు గారు వస్తున్నారు. మామయ్య, హారికకి ఎలా ఉంది? తెలీదు బాబు, డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. డాక్టర్, హారికకి ఎలా ఉంది? మీరెవరు? నేను తన హస్బెండ్ని. కంగారు పడాల్సిందేం లేదు. షీస్ ప్రెగ్నెంట్. బావగారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు. తను కళ్ళు తిరిగి పడిపోయింది, అంతేగాని మరే హెల్త్ ఇష్యూస్ లేవు. మీరు వెళ్ళి తనని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. కంగ్రాచులేషన్స్ అక్క. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ హారిక. ఈ సంతోషం మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హారిక. ఏమైంది హారిక? అక్క, హారిక, అక్క, హారిక, అక్క ఏమైంది? హారిక, అక్క ఆగక్క. హారిక, అమ్మా హారిక. అక్క ఆగు. హారిక, అక్క నేను చెప్పేది విను, ఆగక్క.
అక్క హారిక అక్క ఆగు. ఏంటక్క ఇది? నువ్వు తల్లివి కాబోతున్నావు. ప్రతి ఆడపిల్ల కనే కలకి నువ్వు ప్రాణం పోయబోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సంతోషంగా ఉండాలి. ఇంత సంతోషకరమైన వార్త విన్నాక కూడా ఎందుకేదో కోల్పోయినట్టుగా ఉన్నావు? ఇది సంతోషకరమైన వార్త. ఎవరికి సంతోషకరమైన వార్త? తరుణ్ నా మెడలో తాళి కట్టాడు కాబట్టి తనకిది సంతోషకరమైన వార్త కావచ్చు. కానీ నా కుటుంబానికి ఇది సంతోషకరమైన వార్త అవుతుందా? నేనిప్పుడు కడుపుతో ఉన్నానని, ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానని ఆ ఇంట్లో వాళ్ళు నన్ను రమ్మంటారా? ఆ ఇంట్లో నాకు కోడలి స్థానం తిరిగిస్తారా? అత్తగారి అహంకారం తగ్గుతుందా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టక్క. కానీ నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ నీకు బావగారికి మధ్య ఏర్పడిన బంధానికి గుర్తు. అలాంటి బిడ్డకి ఊపిరి పోస్తున్నానని ఆనందపడాలి కానీ అందరూ ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నావేంటి? ఆలోచించాలి ఉషా. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులు ఎదుర్కోబోయే 100 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కాబట్టి. అంటే మీ కూతురు పుట్టింట్లోనే ఉంటుందిగా, కడుపెలా వచ్చింది అంటారు ఒకరు. మీ కూతురు భర్తకి దూరంగానే ఉంటుందిగా, ఇప్పుడు నీళ్లు పోసుకోవడం ఏంటి విచిత్రంగా అంటారు ఒకరు. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించలేక నా తల్లిదండ్రులు ఎంతలా కుమిడిపోతారో నువ్వు ఆలోచించావా? నా కడుపున పుట్టబోయే బిడ్డ నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు ఉషా. పైగా అదొక సమస్యగా మారుతుంది. ఏం మాట్లాడుతున్నావు హారిక? మన ప్రేమకి గుర్తుగా పుట్టబోయే బిడ్డ నీకు సమస్యగా మారుతుందా? కాదంటావా? నా కడుపులో బిడ్డ మనకు సమస్య కాదని మీరు నిరూపించాలనుకుంటే ఇప్పుడు మీ భార్యగా మీ ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ ఇంటి కోడలి స్థానంలో నేను ఆ ఇంట్లోనే ఈ బిడ్డని కనాలి. అది జరుగుతుందా? జరగదు కదా. అలాంటప్పుడు ఈ బిడ్డ నాకు సంతోషాన్ని ఇస్తుందా, సమస్యగా మారుతుందా? నువ్వే చెప్పు. అమ్మ హారిక, అసలే నీరసంగా ఉన్నావు. ఈ సమయంలో ఈ గొడవలు తగాదాలు అవసరమా చెప్పు? మరేం చేయమంటావమ్మా? ఇప్పటి వరకు చుట్టూ ఉన్న ప్రపంచం చూసిన చిన్న చూపు చాలు. ఇప్పుడు భర్తతో లేని నాకు బిడ్డ పుడుతుందంటే ఈ సమాజం ఇంకెంత చిన్న చూపు చూస్తుందో ఆలోచించమ్మా. ఈ సమాజం చూసే చిన్న చూపుల్ని, వాళ్ళు మాట్లాడే మాటల్ని తట్టుకోలేక ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేశాను. ఏంటి, జాబ్కి రిజైన్ చేసావా? అవును నాన్న. భర్తకి దూరంగా ఉంటున్న భార్యని చూస్తే ఎవరికైనా చిన్న చూపు మొదలవుతుంది. చనువు పెంచుకోవాలనిపిస్తోంది. నా బాస్ కూడా ఆ చనువు కోసమే తాపత్రయపడ్డాడు. ప్రమోషన్ ఇచ్చే పేరుతో నన్ను హోటల్కి రమ్మన్నాడు. అత్తవారింట్లో లేని ఆడదాన్ని చూస్తే ఇలాంటి మగవాళ్ళందరూ రెచ్చిపోతూనే ఉంటారు. నాకెందుకు చెప్పలేదు అసలు వాణ్ణి? ఏ కొడతావా? ఇలా ఎంతమందిని కొడతావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? ఇది ఒకరితోనో ఇద్దరితోనో అయిపోయే విషయం కాదు. ఈ రోజు మా బాస్, రేపు ఇంకొకరు, ఆ తర్వాత మరొకరు. అయినా తప్పు మన వైపు పెట్టుకుని పక్కన వాళ్ళు మాటలంటున్నారని ఫీల్ అయితే ఏం లాభం? వద్దు తరుణ్, ప్లీజ్. ఇప్పటి వరకు మా అమ్మ నాన్న ఫేస్ చేస్తున్న అవమానాలు చాలు. ఇప్పుడు మా ఇంటి పరువుని తీసుకెళ్లి దయచేసి రోడ్డున పెట్టకు. వాణ్ణి అన్ని మాటలంటే వదిలిపెట్టమంటావా? విషయం 10 మందిలోకి వస్తే పోయేది నీ పరువు కాదు, నాది. నీకే, నువ్వు, మీ అమ్మ, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగానే ఉంటారు. నా వరకు వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేక
నేనేడవాలి? హారిక, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఆలోచించాల్సిందే నేను కాదు, మీరు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి నేను సంతోషపడాలో బాధపడాలో నిర్ణయించాల్సింది మీరు. పదండమ్మా. హారిక, ఒక్క నిమిషం. కనీసం ఇంటి దగ్గరైనా డ్రాప్ చేస్తాను. మరేం పర్వాలేదు. నా చెయ్యి ఎప్పుడో వదిలేశావు. ఇప్పుడు ఇంటి వరకు తోడొచ్చినంత మాత్రాన లేని ధైర్యం వచ్చేస్తుందా? నా భర్త నాతోనే ఉన్నాడన్న సంతోషం వస్తుందా? హారిక, ప్లీజ్, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచించడం వ్యర్థం. అక్క ప్లీజ్ ఆవేశపడకు. ఇది ఆవేశం కాదు ఉషా, ఆవేదన. నా భర్త ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోవచ్చు. సాటి ఆడదానిగా నువ్వైనా అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. బావగారు, అక్క ఆవేశంలో ఉంది. కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఉషా, తరుణ్ ఈ టైంలో ఒకే కార్లో వచ్చారేంటి? ఏ ఆడదైనా తల్లి కాబోతుంది అంటే ఎంతో సంతోషపడుతుంది. పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే కలలు కనడం మొదలు పెడుతుంది. కానీ అక్క అసలు తను గర్భం దాల్చడమే ఒక పెద్ద సమస్యగా అనుకుంటుంది. చాలా బాధగా ఉంది బావగారు. హారిక అలా ఫీల్ అవ్వడానికి నేనే ప్రధాన కారణం ఉషా. హారికని ప్రేమించి పెళ్ళైతే చేసుకున్నాను, కానీ ఈరోజు తన్ని ఇంట్లో కోడలి స్థానంలో ఉంచలేకపోతున్నాను. హారిక ఏం కోరుకుంటుంది? అందరి అభిమానం కోరుకుంటుంది. అందరూ తన్ని ప్రేమగా చూడాలని కోరుకుంటుంది. తన అభిమానానికి ఎలాంటి దెబ్బ తగలకుండా మన ఇంట్లో కోడలి స్థానంలో మెలగాలనుకుంటుంది. ఈ ఇంట్లో మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా బావగారు. అదే కదా సమస్య. రెస్ట్రిక్షన్స్ దాటుకుని రాలేకపోతున్నాను. ఒక పక్క అమ్మ మాటని గౌరవించాలి, ఇంకో పక్క హారిక ఆత్మాభిమానాన్ని కాపాడగలగాలి. ఇవి రెండూ మాటల్లో చెప్పడానికి సులువుగానే కనిపిస్తున్నా చేతల్లోకి వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. అవును బావగారు, నేను అర్థం చేసుకోగలను. రెండు భిన్న ధృవాల్ని ఒక్క చోటుకి చేర్చాలంటే అదంత సులువైన పని కాదు. అలాగే రెండు వ్యతిరేకమైన మనస్తత్వాల్ని ఒకే అభిప్రాయానికి తీసుకురావడం కూడా అంత సాధారణంగా జరిగే పని కాదు. అవును ఉషా, వాళ్ళిద్దరినీ కలపాలని, వాళ్ళ మధ్య ఏర్పడిన ఆ దూరాన్ని దగ్గర చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఆ దూరం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే ఎప్పటికీ కలుసుకోలేనంతగా. ఇకపై ఆ ఆఘాతాన్ని
పూడ్చగలనో లేదో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని కరిగించగలనో లేదో నాకే అనుమానంగా ఉంది. బాధపడకండి బావగారు. కాలమే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుందంటారు. ప్రతి సమస్యకి పరిష్కారం చూపుతుందంటారు. ఈ సమస్యకు కూడా ఏదో ఒక రోజు పరిష్కారం చూపుతుందేమో. ఎన్ని రోజులు నేను కూడా అలాగే అనుకున్నాను ఉషా. కానీ ఆ పరిష్కారం దొరికేలోపు ఇంకెన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయో ఏమో అని భయంగా ఉంది. చూసావుగా, కడుపులో బిడ్డ ఊపిరి పోసుకుంటుందని తెలిసి ఏ తల్లైనా ఆకాశమంతా ఆనందపడిపోతుంది. కానీ హారిక ఇప్పుడు ఆ బిడ్డ గురించి సమాజం ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో అని భయపడుతుంది. ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ భార్యాభర్తకి రాకూడదు. బాధపడకండి బావగారు. అతి త్వరలోనే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వస్తుంది. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అసలు వీళ్ళిద్దరూ కలిసి వెళ్లే ప్రదేశాలు ఏముంటాయి? నాకు తెలియకుండా నా చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి. నా చేత ఇవ్వాలి. నేనే ఇస్తాను. లేదు, నా చేత ఇవ్వాలి. ఈ రోజు ఈ స్వీట్ నా చేత్తో నేనే ఇవ్వాలి. స్వీట్ తీసుకోండి. ఏంటి హడావిడి? బావగారు, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? హారిక ప్రెగ్నెంట్.